మధ్యాహ్నం భోజనం పరిశీలించిన ఎస్ఐ దుగ్గొండి గంటారావు. మండలంలోని మందపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలోని చిన్నారి విద్యార్థుల మధ్యాహ్నం భోజనమును మంగళవారం ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్నం భోజనం పథకమును సకాలంలో పాటించాలని, చిన్నారి విద్యార్థులకు సకాలంలో భోజనం వడ్డించాలని ఉపాధ్యాయులకు ఎస్ఐ సూచించారు. మెనూ ప్రకారంగా చిన్నారి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనమును వడ్డించాలని ఎస్ఐ సూచించారు. మధ్యాహ్నం భోజనం ఉపాధ్యాయులు సకాలంలో వడ్డన చేపిస్తున్నారా? మెనూ ప్రకారంగా మధ్యాహ్నం భోజనమును ఉపాధ్యాయులు వడ్డింపజేపిస్తున్నారా అని చిన్నారి విద్యార్థులను ఎస్ఐ అడిగి తెలుసుకున్నారు. చిన్నారి విద్యార్థులతో పాటుగా ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు మధ్యాహ్నం భోజనమును భుజించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రోజు మంచి పెడుతుందా మరి నీ మేడం అన్నావు? మంచిగా ఉంటుందా మరి? మరి ఇవాళతో బాగా చేసింది, మరి మమ్మల్ని చూసి చేసిందా? రోజు మంచిగా పెడుతుందా? బాగుంటుందా? రోజు కూడా మంచిగా ఉంటాయి. టైం కన్నా మరి చదువుకుంటారా మంచిగా? మరి మరి పిల్లలకు ఉందా లేదా? మరి ఇబ్బంది, పిల్లలకు ఇబ్బంది పడద్దని ఒకటే కూర పెడతావా? ఏమన్నా వేరే చారు, పెరుగు కొంచెం అంటే మీకు సప్లై లేదా పెరుగు? మనం తెచ్చుకుంటే కొంచెం పెరుగు తెచ్చుకుంటే మధ్యలాగా తెచ్చిపోయచ్చు కదా పిల్లలకు. అంటే వీళ్ళకి ఇప్పుడు స్కూల్ పిల్లలేనా? అంగన్వాడీ రోజు మంచిగా పెడతానా? బాగుంది, ఇవ్వాలంటే బాగున్నా అన్నాం. ఈరోజు ఇక్కడే తింటున్నా మీతోనే, నేను ఇంటికాడ తినేగా.